హాయ్ ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ నుంచి అడ్వాన్స్గా డే లెవెల్స్, ఇంట్రాడే లెవెల్స్ కూడా చూద్దాము. ఈ గోల్డ్లో ఉన్నవి వీక్లీ లెవెల్స్, ఈ బ్లాక్లో ఉన్నవి డే వైజ్ లెవెల్స్. రేపటి నుంచి మార్కెట్ రేపు ఈ లైన్ పైన ఉంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మాత్రం 15 మినిట్స్లో పడితే మాత్రం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది. ఇది కూడా ఈ పివట్ లైన్ బ్రేక్ అయిందంటే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఆ తర్వాత సెకండ్, ఇది థర్డ్ అవుతుంది. అలాగే నిఫ్టీలో చెప్పుకున్నట్టు ఒకవేళ స్పీడ్ మూమెంటం ఉంటేనే 1 అవర్లో స్ట్రాంగ్ క్యాండిల్ పడితే ఆ నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే డౌన్ సైడ్ ఈ బ్లాక్ లైన్ కింద ఉంటేనే మార్కెట్ మళ్ళీ కిందికి ఉంటుంది. కింది సైడ్ డౌన్ సైడ్ ఉండకపోవచ్చు, దాదాపుగా అప్ మూమెంటే ఉంటుంది అనుకుంటున్నాను. గిఫ్ట్ నిఫ్టీ చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది అప్ సైడు. రేపు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఎలా జరుగుతుందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ చూసారా, లాంగ్ విక్తో గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది. ఈరోజు చూసారా లాంగ్ విక్తో రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది. మళ్ళీ ఆ లోపలే సస్టైన్ అయింది. నిన్న కూడా అదే లోపలే సస్టైన్ అయింది. కానీ నిన్న రేంజ్ని బ్రేక్ చేసింది పైకి. రేపు కూడా అలాగే బ్రేక్ చేసి ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఈ లైన్ పైన 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ ఈ రెండింటి మధ్యలో, ఇంకా చెప్పాలంటే ఈ బ్లాక్ లైను, ఈ బ్లూ లైను మధ్యలో ఓపెన్ అయ్యి ఈ బ్లూ లైన్ పైన బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడి వరకు వచ్చేస్తుంది డైరెక్ట్గా మార్నింగ్. ఆ తర్వాత ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, అంటే మళ్ళీ ఎక్కడ సపోర్ట్ లైన్స్, ఈ సపోర్ట్ లైన్ తీసుకొని మళ్ళీ వెళ్తుంది అనుకోండి. ఒకవేళ ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్తే ఇంకా ఈజీగా అవుతుంది ట్రేడింగ్, ఇంట్రాడే చేయడానికి. అది ఫ్రెండ్స్, దాదాపుగా బుల్లిష్ మూమెంటే అంతే. ఓకే, థ్యాంక్ యూ.